ఇప్పుడు గేమ్ పూర్తిగా మారిపోయింది. విన్సెన్జో తన అసలైన ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. విన్సెన్జో ఎపిసోడ్ 6 తెలుగులో చూద్దాం. చోయ్ హాన్ కోర్టులో జడ్జికి డబ్బులు ఇచ్చి వాళ్ళ వైపు తీర్పు చెప్పమంటారు. రెసిడెంట్స్ కూడా కోర్టుకి వస్తారు. కోర్టులో సీలింగ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. కోర్టులో వాటర్ లీక్ అవ్వడం వల్ల ఫ్లోర్ మీద ప్లాస్టిక్ కవర్స్ వేస్తారు. జడ్జి ఆ ప్లాస్టిక్ కవర్ మీద నడిచేటప్పుడు కింద పడిపోతాడు. చాయాంగ్ కోర్టులో టెన్షన్ పడుతూ ఉంటుంది. చోయ్ చాయాంగ్ టెన్షన్ పడడం చూసి నవ్వుతుంది. విన్సెన్జో సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. చోయ్ వెళ్లి వాదించడం స్టార్ట్ చేస్తుంది. విన్సెన్జో చాయాంగ్ కేసు పోస్ట్పోన్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. చాయాంగ్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవాలి. లాయర్ లేకుండా కేసు ముందుకి వెళ్ళదు. కానీ కేసు సీరియస్ గా ఉండడం వల్ల లాయర్ ని డాక్టర్ కి చూపించి కేసు ఆఫ్టర్నూన్ కంటిన్యూ చేద్దాం అంటారు. విన్సెన్జో ప్లాన్ ఏ ఫెయిల్ అవడం వల్ల ప్లాన్ బి స్టార్ట్ చేస్తారు. ప్లాన్ బి కరెంటు పోవడం. కరెంటు పోతే కోర్టులో జడ్జి చెప్పేది ఎవరికి వినపడదు కాబట్టి వాయిదా వేస్తారు అని. చాయాంగ్ వెంటనే లెగిచి కేసు కంటిన్యూ చేద్దాం అంటుంది. అప్పుడే కరెంటు పోతుంది. జూన్వూ చోయ్ హాన్ కి ఇదంతా ప్లాన్ అని తెలుస్తుంది. మైక్ లేకపోవడం వల్ల జడ్జి చెప్పేది కోర్టులో వినపడదు. జడ్జి కేసు రికార్డ్ చేసి కంటిన్యూ చేద్దాం అంటాడు. కేసు ఎలాగైనా వాయిదా వేయాలి అని విన్సెన్జో లాస్ట్ ఆప్షన్ వాడతాడు. అదే హనీబీస్. రెసిడెంట్స్ కొన్ని హనీబీస్ కోర్టులో వదులుతారు. హనీబీస్ ఉన్నాయని అందరూ కోర్టు బయటికి వెళ్లిపోతారు. కోర్టుకి వెళ్లే ముందు ప్లాన్ చేసి రెసిడెంట్స్ జడ్జికి తేనె పూస్తారు. ట్రయల్ పోస్ట్ పోన్ అవుతుందని విన్సెన్జో చాయాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. విన్సెన్జో ప్లాజాలో ఉన్నప్పుడు రెసిడెంట్స్ తేనె తెస్తారు. ఆ తేనెను చూసి విన్సెన్జోకి ఈ ప్లాన్ వస్తుంది. విన్సెన్జో రెసిడెంట్స్ కి 2 తేనె తీగలని కోర్టులో వదలమంటాడు. హనీబీస్ జడ్జిని కూడతాయి. కేసు నెక్స్ట్ వీక్ కి వాయిదా పడుతుంది. హాన్ జూన్వూని కొట్టి ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాడు. ప్రతి ట్యూస్డే యూచాన్ గ్యోంగ్జాన్ ని మీట్ అయ్యేవాడు. ఇప్పుడు యూచాన్ బదులు విన్సెన్జో వెళ్లి గ్యోంగ్జాన్ ని జైల్లో కలుస్తాడు. విన్సెన్జో గ్యోంగ్జాతో మిమ్మల్ని మీట్ అయ్యేది ఇదే లాస్ట్ టైం. నేను త్వరలో కొరియా వదిలి వెళ్ళిపోతాను అంటాడు. గ్యోంగ్జా ఇప్పుడు దాకా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. గ్యోంగ్జాని కలిసాక విన్సెన్జోకి తన పాస్ట్ గుర్తొస్తుంది. విన్సెన్జో చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గ్యోంగ్జా తనని ఆర్ఫనేజ్ లో వదిలేసి వెళ్ళిపోతుంది. ఒక ఇటాలియన్ పేర్ విన్సెన్జోని దత్తత తీసుకోవడానికి వస్తే విన్సెన్జో వాళ్ళతో వెళ్ళను, నేను మా అమ్మ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అది విన్సెన్జోకి గుర్తొచ్చి ఏడుస్తాడు. చోయ్ చాయాంగ్ లా ఫామ్ కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చిన ప్లాంట్ లో ఒక సీక్రెట్ డివైస్ పెడుతుంది. దానితో విన్సెన్జో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చోయ్ వినొచ్చు. విన్సెన్జో ఆ డివైస్ ని కనిపెట్టి ఎప్పుడో తీసేస్తాడు. విన్సెన్జో రెసిడెంట్స్ ని రీలొకేట్ చేయడానికి మాల్ కొని రెడీగా పెట్టుకుంటాడు. కేసు అవ్వగానే గోల్డ్ తీసుకొని త్వరగా వెళ్లిపోవాలని. విన్సెన్జో కొరియా నుంచి వెళ్లిపోతాడు అని చాయాంగ్ బాధపడుతుంది. ఇంటెలిజెన్స్ సర్వీస్ కి విన్సెన్జో మీద రీసెర్చ్ చేయమని ఊసాంగ్ నుంచి బాబెల్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి. రిక్వెస్ట్ గీసోకి అప్పగిస్తాడు. డబ్బులు అవసరమైతే కంపెనీ నుంచి తీసుకోమంటాడు. విన్సెన్జో ప్లాజా కింద 1.5 టన్ గోల్డ్ ఉందని బయటికి తీయడానికి హెల్ప్ కావాలని చాయాంగ్ కి చెప్తాడు. చాయాంగ్ గట్టిగా నవ్వి విన్సెన్జో చెప్పేవి అబద్ధాలు అని నమ్మదు. సీక్రెట్ రూమ్ లో తవ్వితే బాంబు పేలి బిల్డింగ్ కాలిపోతుంది. ఆ బాంబు సరిగ్గా పనిచేస్తుందా అని తెలుసుకోవడానికి విన్సెన్జో మాంక్ టెంపుల్ కి వెళ్లి టెస్ట్ చేస్తాడు. వెనకాలే గీసో కూడా ఫాలో అవుతాడు. విన్సెన్జో ఏమైనా సౌండ్స్ వస్తున్నాయా అని బెండ్ అయ్యి వింటాడు. అది చూసి గీసో విన్సెన్జో బుద్ధాకి ప్రే చేస్తున్నాడు, మాఫియా మారిపోయాడు అనుకుంటాడు. విన్సెన్జో చెక్ చేసినప్పుడు బాంబు సిస్టమ్ బానే పనిచేస్తుంది. రెసిడెంట్స్ కి ఒక అతను వచ్చి ఈ అపార్ట్మెంట్ లో ఒక సీక్రెట్ ఉంది అని చెప్తాడు. రెసిడెంట్స్ అందరూ ఆ బిల్డింగ్ ని ఒకలాగా చూస్తూ ఉంటారు. జూన్వూ హాన్ చోయ్ విన్సెన్జో గురించి అంతా తెలుసుకుంటారు. హాన్ చోయ్ ని హాన్సో ఆఫీస్ కి పిలుస్తాడు. జూన్వూ తనే బాబెల్ కి చైర్మన్ అని చోయ్ హాన్ కి రివీల్ చేస్తాడు. చోయ్ హాన్ సర్ప్రైజ్ అవుతారు. జూన్వూ చైర్మన్ అని సీక్రెట్ గా ఉంచమంటాడు. జూన్వూ యూచాన్ ని చంపేసినట్టు విన్సెన్జోని కూడా చంపేయమని చోయ్ కి చెప్తాడు. నెక్స్ట్ ట్రైల్ కి చనిపోయిన డాక్టర్స్ విక్టిమ్స్ కోర్ట్ కి
ఇంటికి వచ్చి డిఫెన్స్ నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. ఆ రోజు నైట్ చోయ్ విక్టిమ్స్ ఇంట్లో డబ్బులు పెట్టి వాళ్ళు ఇల్లీగల్ గా డబ్బులు తీసుకుంటున్నారు అని అరెస్ట్ చేపిస్తుంది. హాస్పిటల్లో ఉన్న మాంక్ ఫ్రెండ్ కి కూడా డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి కోర్టుకి రాకుండా చేస్తుంది. కోర్టులో టెస్టిఫై చేయడానికి విట్నెస్ లేక విన్సెంజో చాయాంగ్ నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తారు. జూన్బు వచ్చి చాయాంగ్ ని మళ్ళీ ఊసాంగ్ లో జాయిన్ అవ్వమంటాడు. చాయాంగ్ రిజెక్ట్ చేస్తుంది. 5 days తర్వాత నెక్స్ట్ ట్రయల్ కి చాయాంగ్ సర్ప్రైజ్ విట్నెస్ ని పిలుస్తుంది. అతనే విన్సెంజో. ఇంతటితో ఎపిసోడ్ 6 అయిపోతుంది. ఈ దెబ్బ తర్వాత విన్సెంజో సైలెంట్ గా ఉండడు. అతని కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుందో తదుపరి ఎపిసోడ్ లో చూస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ చేయండి. డ్రామా టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.